చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. హరీష్ రావుపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన తన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు నమోదయ్యింది. ఎఫ్ఐఆర్లో రెండో నిందితుడిగా హరీష్ రావు పేరును పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. హరీష్ రావుపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన తన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు సంతోష్ కుమార్, రాములు, వంశీపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో రెండో నిందితుడిగా హరీష్ రావు పేరును పోలీసులు అయితే తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో మధు మరింత సమాచారాన్ని అందిస్తారు. మధు, చెప్పండి. మొత్తానికి హరీష్ రావు మీద నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం హరీష్ రావు మీద 351(3) అండ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు అయితే బాచుపల్లి పోలీసులు నమోదు చేశారు. హరీష్ రావుకు కేసు నమోదు చేసినటువంటి బాచుపల్లి పోలీసులు హరీష్ రావుతో పాటు జైలు నుంచి విడుదలైనటువంటి తన అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారంటూ కూడా ఈ ఫిర్యాదు అయితే అందడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేసినటువంటి చక్రధర్ గౌడ్ ఎవరైతున్నారో చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా A2గా హరీష్ రావు, A1గా వంశీ కృష్ణ, A3గా సంతోష్ కుమార్, A4గా పరశురాములు పేర్లనైతే బాచుపల్లి పోలీసులు చేశారు. ఇందులో ప్రధానంగా మనం గమనిస్తే మాత్రము ఏదైతే మంత్రి హరీష్ రావు ఉన్నారో మంత్రి హరీష్ రావు తమ అనుచరులకు సంబంధించి తన మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా చక్రధర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు అయితే నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేయడానికి గల కారణాలు ఏంటి మధు? అంటే భూ కబ్జా గురించా, లేకపోతే వారి పర్సనల్ ఇబ్బందుల దేని గురించా? ఎందుకంటే మనం చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చిన వాళ్ళు. సో వీరిపై మళ్ళీ కేసు నమోదు చేయడానికి గల కారణాలు ఏంటంటారు? తమ అనుచరులను ఒక విషయమై బెదిరింపులకు గురి చేస్తున్నారు. తమ అనుచరులను బెదిరింపులకు గురి చేయడం కారణంగా ఎలా బెదిరింపులకు హరీష్ రావు గురి చేస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో చక్రధర్ గౌడ్ ఏదైతే ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఆ కంప్లైంట్ ఆధారంగానే ప్రస్తుతం ఈ ఫిర్యాదు నమోదవడం జరిగింది. ప్రాథమిక విచారణ అనంతరం నిజంగానే జరిగింది. ఈ విచారణలో చక్రధర్ హరీష్ రావుకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు, అదేవిధంగా చక్రధర్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ మధు.